సింగారించుకుని వచ్చేప్పటికి ఊరు సద్దు మణగాల్సిందే. ఓహో అలాగా పాపం. నువ్వేనా తక్కువ తింది? మన పెళ్ళైన కొత్తలో నువ్వు సింగారించుకుని వచ్చేసరికి కోడే కూసేది. నిద్ర ఆపుకోలేక నేను చచ్చేవాడిని. పోదురు రామ్మా, టిఫిన్ తీసుకో. అన్నయ్య రేపు కాలేజీకి ఫీజు కట్టాలి. అలాగేనమ్మా. అమ్మాయి రాధా, ఏంటిదిరా నీ చెయ్యేదమ్మా? ఎందుకు చెప్తాతే? వాచా నాకెందుకు వదినా, నీకు కాకపోతే నాకు చదువుకునే పిల్ల. అది కాదు వదినా, ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకని? ఈ ఖర్చులన్నీ ఎప్పుడు ఉండేవే కదమ్మా, ఎప్పుడు ముచ్చటప్పుడు. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ నాకెందుకు, మీ అన్నయ్యకి చెప్పవమ్మా. నీకు చెప్తే అన్నయ్యకి చెప్పినట్టేగా. ఏమండాయ్? థ్యాంక్స్ అండి. నో మెన్షన్ అండి. నో మెన్షన్ అండి. వస్తా వదినా. వస్తానే. వెళ్దాం. అత్తయ్య ఎవరు? రాధా, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అబ్బే ఏం లేదత్తయ్య, మీకోసమే వచ్చాను. మీతో కాసేపు కబుర్లు చెప్దామని. నాకు తెలుసులేవే నువ్వు ఎందుకు వచ్చావు. అదిగో ఆ గదిలో ఉన్నాడు, నువ్వైనా వెళ్ళి కాస్త తెలుసుకురా. పొద్దున్న నుంచి చదివిందే చదువుతున్నాడు. ఈ మాత్రానికే అయిందా పూజ? అయినట్టే ఉంది. రఘు రఘు, ఆ ఫోటో ఎవరిది? నీకెందుకులే. రఘు ప్లీజ్. ఇది నేను ప్రేమించిన ఒక అందమైన అమ్మాయి ఫోటో. అలాగే. అబ్బా, ఆడవాళ్లకు ఎంత అసూయ. నాకేం బయలుదేలే, చూసుకో. ఓహో, ఇదే అబ్బాయి గారు చదువు? చదువు కాదు, తపస్సు. కళ్ళారా చూసావుగా, కనికరించు. రాధా రాధా రాధా, చెప్పులు కుట్టే శివరామయ్యకు చెక్కు మొన్ననే వచ్చింది. ఐపీ పెట్టిన హనుమంతయ్యకు అప్పు సాపుగా తీరింది. ₹1 ఇచ్చారు, లక్కీ ఛాన్స్ కొట్టేశారు. బిగ్ ఛాన్స్ ఎక్కే కొనెయ్యి లాటరీ టిక్కెట్, చినక్కెట్టె ఖాళీ పెట్టు. అదృష్టమన్నది ఎక్కడ ఉందో అంతు తెలుసుకో. మా బాధ అవుతున్నావురా? ఏది అమ్మ దొంగ కాదుపోయి, ఈ లాటరీ వచ్చిందంటే 10 పైసలు ఏమిటి? రవల గాజులు, వజ్రాల నెక్లెస్. ఏమిటి నాన్న, లాటరీ అన్నా కట్టావా? తాత మనోడు పగటి కళ్ళు కంటున్నారు. అవునమ్మా, ప్రతి కన్న తండ్రి తన బిడ్డల భవిష్యత్తును గురించి పగటి కళ్ళలేగంటాడమ్మా. అందులో తల్లి లేదని నిన్నెంత ప్రేమగా పెంచానో నీకేం తెలుసు? ఉందమ్మా, ఈ 9 లక్షలు రాని నిన్ను కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. శుభం లాటరీ కట్టాను. లేదులే నాన్న, వాడికి దలుచేసింది. అయినా ఈ లాటరీలో పజిల్స్ మనకెందుకు చెప్పండి నాన్న. ఓరి వెర్రి వెంగళప్ప, గుమస్తా ఉద్యోగం చేసి నువ్వు, పెసరట్ల ముక్కు నేను, జీవితం అంతా కష్టపడ్డా ₹1,00,000 సంపాదించగలమా? ఏదో ఇలాంటి లాటరీ తగలాలి, తెల్లారేపటికి లక్షాధికారులం అయిపోవాలి. అంతేగాని ఎన్నిన్నయా పైసలు అయితే 1,00,000 అవుతుంది. పెద్ద చెప్పొచ్చా? కామిని, ఓ ఐస్ టర్నింగ్ అంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆహాహా, ఏమి అందం, ఏమి చందం. కామిని, చెప్తే నమ్మవు గాని రాను రాను నీ వయసు తరిగిపోతుంది, గ్లామర్ తిరిగిపోతుంది. ఓ మ్యాన్, మళ్ళీ పొగట్టలు మొదలు పెట్టాం. డబ్బేమైనా కావాలా? ఇది మనకు మామూలే అనుకో. నువ్వు ఇవ్వక తప్పదు, నేను పుచ్చుకోక తప్పదు. కానీ ఇప్పుడు మాత్రం నేను క్యాష్ కోసం రాలి. మరి ఎందుకు వచ్చావో చెప్పు. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ డాన్స్ పోటీలు జరుగుతున్నాయి. అందులో మన నళిని పేరు కూడా చేర్చేశారు.
మనం నడిగి పేరా ఈ పోటీలో ఫస్ట్ ప్రైజ్ మనకు వచ్చి తీరుతుంది. ఇక చూసుకో కామిని, మన నళిని రీతా ఫరియాలాగా ప్రపంచ సుందరైపోతుంది. లండన్ నుంచి, ప్యారిస్ నుంచి, అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి ఒకటే ఆహ్వానాలు. ఏమిటమ్మా మావయ్య ఓ కోసేస్తున్నాడు. నీకేరా నా వయసు ఈ చల్లని వేళ రావేలరా. బృందావనిలో యమునా తటిపై కలియగరారా. అందెలు గల్లని సందడి సేయ, అందెలు గల్లని సందడి సేయ, సందిట నిలిపి అలరించరా.
ఇంతకి మీరెవరు? లవర్ అదేండి ఆర్ట్ లవర్ని, మీ భక్తుడిని. పేరు బాబురావు అండి. స్మాల్ హార్ట్ మీకు ఎప్పుడు అర్పించాను. అవునండి. ఎప్పుడు? ఎప్పుడు నాకు తెలియదు. ఎప్పుడో తడి తప్పులు లేకుండా మీరే టక్కన లాగేసుకున్నారు. ఏమండి మీరు కాదంటే ఊరే చచ్చిపోతారు. అందులో టైకెట్కి వచ్చారు. మీరు కాపాడాలండి, మీరు కాపాడాలండి, మీరు నన్ను కాపాడాలండి. మై ఫ్యాన్. ఫ్యాన్ ఎస్ మ్యాన్. మ్యాన్ ఎస్ ఫ్యాన్ మిస్టర్ గెట్ అవుట్. యూ గెట్ అవుట్. పానకంలో పుడకలేదు. గెట్ అవుట్. బయటికి వెళ్ళి ముందు. I say go! Huh? Come on. Come on. ఏది వాడు ఎక్కడ దాక్కున్నాడు? ప్రాణా తీసేస్తా. నల్లి ఎక్కడ ట్యాంకర్? రాస్కో, ఇందులో దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావా? సారీ మ్యాన్, కొంచెం రెస్ట్ తీసుకో. ఇదిగో ఎద్దులా ఉంటే లాభం లేదు, కొద్దిపాటి బుద్ధి కూడా ఉండాలి. ఏమండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. చెప్పండి. అది మధ్యలో వాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా కలుద్దాం? పోనీ రేపు సాయంత్రం పార్కులో. అంటే 5 గంటలకన్నా వస్తానండి. వస్తానండి. నాకే అభ్యంతరం లేదు. మరి నేను జీతం ఇచ్చుకోలేనే. జీతమా? జీతం ఎవరుకోలేదు జీతం. నువ్వు ఉద్యోగంలో ఉంచు, లేకపోతే నేను పెంచుకుంటాను. నెలని నెలని ముందు వచ్చేస్తుంది. ఏమిటి? ప్రేమ ప్రేమ? ఆగలేను, నేను ఆగలేను. మరీ అంత తొందరపడితే ప్రేమలో ప్రమాదం జరుగుతుంది. అమ్మా, బ్యాగ్ దొరకవు దొరకవు. మొన్నటి 50,000 రూపాయల పైసలు అది పెద్దవాళ్ళు బట్టల కొట్టు వ్యాపారస్తుడికి వచ్చిందంటయ్యా. బట్టల కొట్టు వ్యాపారస్తుడికి ఏమున్న లక్షలు చాలకనా? భగవంతుడా, ఎన్నేళ్ళ నుంచో లాటరీలు కడుతున్నాను, ఎన్నెన్నో పూజలు చేశాను. నువ్వు కూడా ఉన్నవాడికి కట్ట పెట్టాలంటయ్యా. అదృష్టం. టెలిగ్రామ్ టెలిగ్రామ్. ఏం సాగు కబురు ఉంటాను. ఇదేదో ఇంగ్లీష్లో ఉంది. ఇష్టయా కాస్త చదివి చెప్పు. నాయనా, నీకు లాటే వచ్చిందా? నాక? అవును, 9 లక్షలు. లక్షలు లక్షలు. మై గాడ్, ఫుటేసారి ఛాన్స్. కానీ కానీ లాటరీ ఫస్ట్ ప్రైజ్ 9 lakhs. వాట్? 9 lakhs ఫస్ట్ ప్రైజ్? ఓ మై గాడ్! 9 లక్షలు. 9 లక్షలు. అయితే మనం ఒక సినిమా తీసేద్దాం. మన నళిని ఆల్ ఇండియా స్టార్ చేసేద్దాం. బ్రహ్మానందంగా హైదరాబాద్ లో పెద్ద స్టూడియో కట్టేశాను. లండన్, ప్యారిస్, సింగపూర్. డబ్బు వచ్చింది మనకు కాదు, మన భూషయ్య లేడు. ఎవడు? వాడే మన పెసరట్ల భూషయ్య. వాడికి మన క్లయింట్. అయితే మరి నువ్వెందుకు ఎగిరావు? అదేమిటి కామిని, 10 లక్షలు పోతే పోయినాయి. మనకు 1% కమిషన్ ఉందిగా. 9 lakhs కి 9,000. ఓరి నీ కమిషన్ బుద్ధి పాడుగాను. అసలు వదిలిపెట్టి కమిషన్ కమిషన్ అని మొత్తుకుంటావే. అద్దా కామిని, ఇక చూడు మన తడాక. బాబు ఏంట్రా నిన్నటి కలెక్షన్ బాబు? క్యాష్ 25 రూపాయలు, అప్పులు 5 రూపాయలు. నువ్వు తీసుకోపోరా. రేపటి నుంచి ఆ హోటల్కి నువ్వే ప్రొపరేటర్. ఓ
బాబు మరి లేకపోతే ఏమిట్రా లక్షాధికారి భూషయ్య ఒక పెసరట్టు హోటల్ ప్రొపరేటరా చేచా తీసుకో చేసుకో ఓ బాబు మీ మేలు మర్చిపోలేను బాబు మీ మేలు మర్చిపోలేను మీ పేరుతో పోతాను బాబు మీ పిల్ల జల్ల క్షేమంగా ఉండాలి బాబు మీ పిల్ల జల్ల, మీ పిల్ల జల్ల. ఒరే 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 ఏది తాతయ్య 10 పైసలు ఇవ్వు. 10 పైసలు ఇవ్వటా ఇదిగో 10 రూపాయలు తీసుకోవాలి ఈవేళ నుంచి నీ రేటు పెంచేశాను ఓ తాతయ్య మంచిది. కాలేదు మాకన్నా ఒకటే దోమలమ్మా తక్షణం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దోమ తడి తెప్పించు ఆ? ఏటమ్మా ఈ చీరలు ఏటమ్మా లక్షాధికారి భూషయ్య కూతురు ఇటువంటి చీరలు కట్టుకోవాల్సింది ఛీ. రేయ్ ఇలా నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అమ్మాయికో డజను కోళ్ళకో డజను నైలాన్ చీరలు పట్టుకురా పో అలాగేనన్నా రే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళడం ఆఫీస్కి నాన్న ఇంకా ఆఫీస్ ఏంటి ఉద్యోగం అంటారా చచ్చా లక్షాధికారి భూషయ్య కొడుకు ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేయటమా తరాలుగా తిన్న తరగని ఆస్తి రామంది వెళ్ళి రాజీనామా చేసినప్పుడు ఓ ముందు ఓ నమస్కారం అండి భూషయ్య గారు ఎక్కడ ఏం అదృష్టం ఏమి లక్కు ఏమి లక్కు ఏంటే ఇది భూషయ్య గారు ఒక్క క్షణం స్టడీ కానీ కొట్టు థ్యాంక్ యూ చూడు భూషయ్య గారు మనం చెప్పాం మీరు కట్టారు తెల్లారేటప్పటికి లక్షాధికారులే కూర్చున్నారు ఇదంతా నా వల్లనేగా అవునయ్యా యువర్ లక్ మై బ్రెయిన్స్ ఆ 9 లక్షలు 9 కోట్లు చేసి పారేస్తాను జాలయ్య నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవయ్యా ఇదిగో చూడు జాలయ్య నువ్వు ఈ వేళ నుంచి నాకు సెక్రటరీగా ఉండాలి థ్యాంక్ యూ బాస్ ఈనాడు మీ అమ్మే ఉంటే ఎంత ఆనందించేది నా కష్టాలే పంచుకున్నది కానీ నా సుఖంలో భాగం పంచుకునే యోగం దానికి లేదు గోపి నానమ్మకి దండం పెట్టు మా నాయనే రాదండి ఇది కుదిపెట్టమా తాతయ్య ఇవ్వు. ఓరు 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 నాన్న అది 100 అయితే లేవురా ఈ డబ్బంతా ఎవరి కోసం రా నీకోసం కాదు రండి హలో సర్జీ కలకల కావాలా కోపం వచ్చినట్టుంది కొంచెం గంధం రాయినా చల్లబడి నీ పని ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మనం రెడీ సెక్రటరీ ఎస్ బాస్ డిన్నర్ పార్టీకి ఏర్పాటు చేసావా ఎదవట్లేనా హోటల్ సమేరాలో ఆర్డర్ ఇచ్చాను బాస్ కానీ తలకు 20 రూపాయలు కావాలంటున్నాడు ఇదిగో సెక్రటరీ డబ్బుల గురించి నువ్వు ఏం ఆలోచించొద్దు ఈ దెబ్బతో భూషయ్య పేరు మోగిపోవాలి ఇంతవరకు ఎవరు విని కని తిని ఎరగని పార్టీ ఏర్పాటు చేయించు ఓకే బాగా ఎందుకు నాన్న ఈ ఆర్భాటాలు ఆడంబరాలు ఎవరినైనా 4 పేదలను పిలిచి కడుపు నిండా పెడితే పుణ్యమైన దక్కుతుంది సూర్యం నీ వేదంతో ఇంకా ఆపు పేద సారా సంగతి నా దగ్గర ఎత్తొద్దు ఈ దెబ్బతో సీదాగా హోదాలోకి వెళ్తున్నాం ఇది కావాల్సిన మాకు పెద్దవాళ్ళ పరిచయాలు పెద్దవాళ్ళ పాపకాలు ఓ ఉన్నాను ఏమి సందడి సెక్రటరీ ఎస్ బాస్ ఏమిటది ఈ గృహప్రవేశం కదా బాస్ అందుకని నేను కొంచెం మజా చేసుకుంటున్నా ఓహో వేసుకో కానీ పిలిస్తే పలికే స్థితిలో ఉండు ఓకే బాస్ ఫర్ యువర్ హెల్త్ మీ ఆరోగ్యం కోసం ఇప్పుడు నళిని హియర్ నాట్ మై యాపిల్ జ్యూస్ మావా ఏమిటిది గది గది ఈ గదిలో నువ్వు నీ గదిలో నేను ఉన్నా ఎందువలన చేత ప్రేమ నిన్ను నన్ను ఒకటి చేసింది అవును కదూ
అవును మావా. ఆహా, ఆహా, అలా నా చందమామ. రా రా చందమామ రావే, జాబిల్లి రావే, రా రా, రమ్మంటుంటే రా. చందమామ రావే. ఏమిట్రా? ఏం లేదు, మా అమెరికా పంపించేసి చూడరా, నేను ఇండియాలో ఉండలేకపోతున్నాను. ఏమిటి ఇండియాలో నువ్వు ఉండలేకపోతున్నావా? అవునరా, నీ మీద ఇందిరా అలా ఉడుకుపోతాను. నేను అక్కడికి వస్తే నీ పర్సనాలిటీ దెబ్బతింటుందనగా. అరేరే కన్నీళ్ళ ఎందుకు? ఒక్క సంవత్సరమేగా, ఎన్నాళ్ళలో తిరిగి వస్తుంది? పోనీ నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మానేస్తాను. అబ్బే అదేం లేదు. నీ భవిష్యత్తుకు అడ్డొచ్చేంత స్వార్థపరురాల్ని కాను. నువ్వు తప్పకుండా వెళ్ళా. అయితే ఈ దిగులెందుకు? ఏ దొరస్థానంతోనో దిగుతానని భయమా? ఆ భయమేమీ అక్కర్లేదు. మీ నాన్నతో చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని మా అమ్మను పంపించానులే. అరేరే పెళ్ళి అనేసరికి ఎంత సిగ్గు. ఇలా చూడు, ఇలా చూడు రాధా, ఇలా చూడు. అరే అరే రాధా, హాయిని మించే తీయనిదేదో నీలో నీలో ఉంది సుమా. నీ కన్నులు చూసి వెన్నెల చూస్తే వెన్నెల వేడి సుమా. నీ కన్నులు చూసి వెన్నెల చూస్తే వెన్నెల వేడి సుమా. నీ నవ్వులు చూసి పువ్వులు చూస్తే పువ్వులు వాడి సుమా. హాయిని మించే తీయనిదేదో నీలో నీలో ఉంది సుమా. చల్లని మనసు కమ్మని వలపు ఎంతో ఎంతో హాయి సుమా. సొంపుల మించే
సొగసే లేదు సుమా నీ వంపులలోని సొంపుల మిల్చే సొగసే లేదు సుమా మాటల కన్నా మైకము పెంచే మధువే లేదు సుమా నీ చల్లని మనసు కమ్మని వలపు ఎంతో ఎంతో హాయి సుమా ఆహాగిని మించే తీయనిదేదో నీలో నీలో ఉంది సుమా ఏమిటి రాధ పెళ్లి రఘుతోనా? ఆ మాట అడగడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఆశకైనా కాస్త అంత ఉండాలి శాంతమ్మ. లక్షాధికారి భూషయ్య కూతురు, కోటీశ్వరుడింటి కోడలు కావాల్సిన పిల్ల నీ కొడుకు ఇవ్వమని అడగటానికి నీకేం అర్హత ఉంది? నక్కెక్కడ నాకలోకం ఎక్కడ? అన్నయ్య అన్నయ్య అమ్మ వైపు చుట్టరికమా, అబ్బ వైపు చుట్టరికమా? 10 లక్షలు వచ్చేసరికి ఓ అందరూ చుట్టరికాలు కలిపేవాళ్లే. ఇదిగో శాంతమ్మ, ఇదే చెబుతున్నాను, నా కూతురు నీ కోడలు అవుతుంది కళ్ళలో కూడా అనుకోవద్దు. ఇదే మీ ఆఖరి మాట? అవును, ముమ్మాటికి. మళ్ళీ రాధా రఘు పెళ్ళంటూ ఈ గడప దొక్కావో మర్యాద దక్కదు. జాగ్రత్త. మామయ్య, నాన్న ఓరి 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 మా అమ్మాయిని ఎంత దూరం తీసుకెళ్ళేవరా? రాయలా రాయలా, చట్టా పట్టాలు వేసుకొని ఊరంతా తిప్పితే ఇక దానికి పెళ్లి కాదనే కానీ ఉద్దేశం. మాట్లాడకు, లోపలి పోండు. అమ్మా కొడుకు కలిసి నా ఆస్తి కాజేయడానికి ఎంత నాటకం ఆడారు. భూషయ్య గారు, మీ ఆస్తి లేకపోతే గడవన్న దుస్థితి మాకేం పట్టలేదు. మర్యాదగా మాట్లాడు. నీ బతుకుతోడు మర్యాద కూడా ఏమన్నా కొట్టావుతున్నాను. మాట్లాడతావా? అమ్మను అవమానిస్తావా? నీ ప్రాణం తీయడం. ఆగు నాయనా. ఉండమ్మా. మాట్లాడేది ఆయన కాదు, ఆయనకు పట్టిన నడమంత్రం. పద బాబు, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. పద, పద. పొండి పొండి, మళ్ళా ఈ కడప దొక్కారంటే కాళ్ళు కొడతాం. పొండి. రాధా, ఊరుకోమ్మా, ఊరుకో. మామయ్య గారు ఏదో ఆవేశం మీద అన్నారు. మీ అన్నయ్య గారు రాని వాళ్ళకి మేము క్షమాపణ చెప్పుకుంటాంగా. నువ్వేమీ దిగులు పడద్దు. నేను ఊరుకోమ్మా, ఊరుకోరా. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటేనే చాలనుకున్న రోజులు మర్చిపోయారు. నరమంత్రపు సిరి పట్టిన వాళ్లకు కళ్ళు కనిపిస్తాయా? నాయన రఘు, మామయ్య గారు తొందరపడ్డారని నువ్వు ఆవేశపడితేలా? మీరే చెప్పండి అక్కయ్య, ఆయన గారు అంతంత మాట్లాడడంలో ఏమైనా అర్థం అవుతా? మీ మీద ఉన్న గౌరవంతో రాధ మీద ప్రేమతో ఊరుకోవాల్సి వచ్చింది కానీ అదే మరొక చోట అమ్మను అంత చులకనగా మాట్లాడుంటే. రఘు, జరిగిన దానికే రాధంతో కుమిలిపోతుంది బాబు. పిన్ని, రాధ కన్నీరు తొడవ లేకుండా ఉన్నా. అభం శుభం తెలియని పిల్ల పాపం, అదేం పాపం చేసింది? నేననేది అదే అత్తయ్య. రాధ ఏనాటికైనా ఈ ఇంటి కోడలు కావలసింది. ఎవరేమన్నా రాధను రఘుకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. చూడు రఘు, నాన్న నన్నే ఏదైనా అన్నాడను, పెద్దవాడు ఏదో అన్నాడు అని సర్దుకోను. నువ్వు మాత్రం పరావాడు, కాబోయే అల్లుడు కదా. ఆయన తరఫున నేను క్షమార్పణ కోరుకుంటున్నాను. పంతాలకు పట్టుదలకు పోయి నా చెల్లిని అన్యాయం చేస్తావు రఘు. ఇవి చేతులు కావు. బావా, తప్పు పెద్దవాడు. ఆయన చేసిన నేరానికి నేను రాధను అన్యాయం చేస్తాను. రఘు, నాకు తెలుసు నీ మనసు. ఇప్పటికి నా మనసు శాంతించింది. 1,47,1,47,1,40,000. సెక్రటరీ, ఏమిటి లెక్క? నీకు 2 లక్షలు ఇచ్చాను, 1,50,000 కూడా ఆవర్దాకు రాలేమిటయ్యా? మిగిలిందంతా మిస్లేనియస్ ఖర్చులే బాస్. ఒరే ఆ బాపత్ బిల్లున్న పడి లక్షాధికారి భూషయ్య అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నా సరే ఉత్తరం వెతుక్కుంటూ రావాల్సిందే. కరెక్ట్ బాస్. మామయ్య గారు, మీకు ఇష్టమని ఈ ఊరుగారు పెట్టారు. పిచ్చి తల్లి. సెక్రటరీ, ఇది జాగ్రత్తమ్మా. మా రాధా, నువ్వు చెప్పింది ఇష్టంతో గుర్తుంది, అన్ని తీసుకొస్తాను. ఇది గోపి ఎక్కడా? ఒరే గోపి, అడుగునా మీ సంఖ్యలోనే ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఇది మామూలు. ఒరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా తప్పించుకోవచ్చు కానీ నీ ట్యాక్స్ మాత్రం తప్పించుకోలేవుగా. అమ్మాయి గారు, కొంచెం నాన్నగారికి ఎదురు రండి. గుడ్ ముహూర్తం అరైవుడు స్టార్ట్. వస్తుందా అమ్మా? ఇది జాగ్రత్తమ్మా. నా భార్య చచ్చిపోయి 18 ఏళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బ్రహ్మచారి. చూడుకండి, నా దగ్గర 9 లక్షలు ఉన్నాయని. 9
ఆ 9 లక్షలు నువ్వు 9 కోట్లు చేయి. ఓకే చేస్తావా? ఓకే మేడం కొంచెం సాయం పెట్టాలి. బాస్ ఏంటి బాస్? కొంచెం తినమ్మా చూడవు కదా చూడవు కదమ్మా వస్తారు బాబు ఇవాళ తప్పకుండా వస్తారమ్మా ఏమండి ఇవాళ మాయ గారు వస్తారు కదా ఓ తప్పకుండా వస్తాడు. హలో మ్యూజిక్ కనపడుతుంది కానీ ఎవరు పలకరే. హలో 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 ఎవరు మావయ్య ఎవరు నల్లేనా? నేను చాలా ఇందాక ఎవరిదా గొంతు? ఓ అదే మా ఫ్రెండ్ ఆయిషలే ఓహో అలాగా, సరి సరి. ఏ నలిని, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? మీ అమ్మకే ఆనందంగా ఉంది. నేనే ఒంటరిగాడినై నీ కోసం బెంగెట్టుకున్నాను. సరే మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇక్కడ పనులు అయిపోయాయి, రేపు మాపో బయలుదేరి వస్తున్నాం. ఉంటాను. ఓకే అమ్మని అడిగాను చెప్పు మావయ్య. ఓకే టాటా బాయ్ బాయ్. ఏమిటి కంగారు? కంగారు మరి అది హైదరాబాద్ నుంచి ట్రంకార్ వచ్చింది. అయితే జాలి రాలేదా? ఇంకా 2 రోజుల వరకు రాడు. అయితే 2 రోజుల వరకు జాలి. ఇంకా మీరెక్కడ జ్ఞాపకం ఉంటారు బాస్? ఈయన పెట్టే తాళం చెవులు వాళ్ళకి అప్పగించి వస్తుంది. చదువుకున్నవాడు కదా, మాత్రం జ్ఞానం ఉండక్కర్లే. తెలుగులో నేను ఉత్తరం రాశాను, ఇంగ్లీష్ లో నీ చేత రాయించాను. చచ్చే ఇక లాభం లేదు, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం సెక్రటరీ. అయితే హోటల్ బిల్ సెటిల్ చేయమంటారా బాస్? ఓ కట్టేసినప్పుడు. అలాగే డార్జిలింగ్ కూర్చో. ఈ ఊరు నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, నీకు ఏమేం కావాలో చెప్పు, అన్నీ కొనిస్తాను. ఇప్పుడు వద్దులేండి. సరే మీ సంతోషం ఎందుకు కాదనాలి. ఒక 1/2 డజను రవ్వల గాజులు, చెప్పు ఒక రవ్వల నెక్లెస్, చెప్పు రవ్వల కమ్మలు. నీ రూపురేఖలు, ఈ ఫామ్ ఇప్పటి వరకు వచ్చిన ఏ మిస్ ఇండియాకి కూడా లేవు. అబ్బా త్వరగా తీ. అలాగే కాసేపు ఉండిపో, కదిలిపోతా. అయితే పోతా. అయ్యో యాండి చూసుకోండి. త్వరగా తీ. తీస్తున్నా రెడీ? నళిని 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 కలగా కలగా. ఎంత పడిపోతుంది? నళిని ఎప్పుడు వచ్చారమ్మా? హాయ్ నళిని. హాయ్, బాగున్నావా? బాగున్నావా? ఐఎమ్ సారీ, మన అమ్మాయి నళిని. వీరు మిస్టర్ భూషణ్ గారిని నా ఫ్రెండ్. నమస్తే అండి. అరే నిలబడి మాట్లాడుతున్నావి కదండి, కొంచెం ప్లీజ్. బాస్ మీరు కూర్చొని మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. సారీ. ఐఎమ్ సారీ. నళిని, నళిని, ఇక్కడ ఎవరో ఉన్నారు చూడు. ఎవరున్నారు? ఓ మా ఫ్రెండ్ ఆయిషా మావయ్య. ఐఎమ్ సారీ. నళిని అమ్మాయి జాము. మాస్టర్ ఆయిషా, అమ్మ మావయ్య వచ్చిన హడావుల్లో నీ సంగతి మర్చిపోయాను. పర్వాలేదు, మీరు మాట్లాడుకోండి. నైది శుక్రియా, हमको जाना है. सलाम वालेकुम. वालेकुम सलाम. फिर मिलेंगे. कब, कहाँ, कैसा? जरूर मिलेंगे. నేను ఇంటికి వెళ్ళివా. ఎవరమ్మా? నా ఫ్రెండ్ అమ్మా, ఆయిషా బేగం. సలాం వాలేకుం. నళిని అబ్బాయి చెల్లి. సెక్రటరీ. ఎస్ బాస్. మన ఇంటికి వెళ్దాం పదా, వాళ్ళ సంగతి ఎవడో తెలుసుకోవాలి. నేను రెడీ బాస్.
డార్లింగ్ తొందరగా వచ్చారు. తప్పకుండా నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? టాటా. వస్తా. సూర్య కావాలా రావా ఎక్కడ నా గోపి తాతయ్యరా. తాతయ్య మరి పిలకేది? తప్పమ్మా లోపలికి. ఎప్పుడు వచ్చారు నాన్న? కనపట్టలే. గోపి మీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాడని. అవునన్న, ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాను, ట్రంకాలు కూడా చేశాను. ఉత్తరాలు రాసావా? ఏమై సెక్రటరీ? ఒక్కటి రాలేదు బాస్. వచ్చిన ఉత్తరాల్ని అసలు నువ్వు అందజేశావా అని. బాస్ ఒరే ఒరే, నేను రాసిన ఉత్తరాలకు సమాధానం రాయకపోగా పైగా నేనే రాయలేదని చెప్పి దబాయిస్తున్నావా? అసలు మీ నాన్న మీకు గుర్తున్నాడట్రా? కూర్చోబెట్టి మేపుతుంటే కళ్ళు నెత్తికెక్కారా మీకు? వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానే, 10 రూపాయలు పాడేసి 10 మందిని స్టేషన్ తీసుకొచ్చి 2 గంటలు వేసి ఉంటే నేను ఎంత సంతోషించేవాడ్రా. నా బతుకే నవ్వుల పాలైపోయిందిరా. నా సెక్రటరీ నన్ను చూసి నవ్వుతున్నాడ్రా. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి బాస్, పోనివ్వండి. బై మిస్టర్ సూర్యం, మీకు ఒక శుభవార్త. లక్షాధికారి భూషయ్య గారు లక్షణంగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. నాన్నక ఈ వయసులో ఏ ఆయన గారు సుఖపడడం మీకు ఇష్టం లేదా? వాళ్ళ ఇష్టం ఏమిటాయి? ఓ ఇష్టం. నా డబ్బు, నా ఆస్తి, నా లక్షలు నాకు ఇష్టమైంది నేను చేసుకుంటా. ఒకరు అడగటానికి. సెక్రటరీ ఫోన్. హలో, ఎవరు? ఓ మీరా? 1 మినిట్ మేడం. బాస్, మేడం కామినీదేవి మిమ్మల్ని కాల్ చేస్తున్నారు. కామినీదేవి చూడరా, ప్రేమ అంటే అదిరా. వదిలిపెట్టి వచ్చి 5 నిమిషాలు కాలేదు, ఆగలేకపోతుంది. ఘాటు ప్రేమ. వస్తున్నాను డార్జిలింగ్. హలో, నేనే డార్లింగ్. ఏం లేదు, మీరు వెళ్ళి గంటకు పైగా అయింది. నాకు ఇక్కడ ఏం తోచడం లేదు. తొందరగా రండి. అవును డార్జిలింగ్, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను. ఇదిగో వస్తున్నా, వచ్చేస్తున్నా. రేపు మేము వెళ్తున్నాం. రేపు మేము వచ్చేసరికి పైన అంతా ఖాళీ చేసి క్లీన్గా ఉంచండి. రా సెక్రటరీ. ఏమిటండి ఇది? మావగారు ఇంతగా మారిపోయారు. ఇది ఆయనకు పుట్టిన బుద్ధి కాదు కమల. ఆ జాలుగా నూరు పోశాడు. హైదరాబాద్ తీసుకువెళ్ళి ఆయన మనసే మార్చేశాడు. మారుస్తాడు మారుస్తాడు. అసలు ఆ వచ్చేది ఎవతో రాని ఈ ఇంట్లో ఎలా కాలు పెడుతుందని చూస్తాగా. ఏడ్చారు వాళ్ళ ఆటలు సాగరిస్తానా ఏంటి? ఈ డబ్బు నాది. నా ఆనందానికి సుఖానికి ఎవరడ్డం వస్తాడో చూస్తాను. అదేమిటండి, కళ్ళ బిడ్డలతో పంతాలు ఎందుకులండి? లక్షలు బంగ్లాలు వాళ్ళకే వదిలేసేయండి. నాకు కావాల్సింది మీరు. మీ సుఖానికి సంతోషానికి ఏ లోటు రానివ్వకుండా నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే లక్షణంగా ఉంటే నాకు అదే 10 లక్షలు. అదే లవ్ అంటే, అమర ప్రేమ. అందుకే మీ ఇద్దరి పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీసులో అప్లికేషన్ పడేసి వచ్చా. నీ ముఖంలే. పెళ్ళాడితేనే ప్రేమ, తాళిగడితేనే పెళ్ళామునా? మనసులు కలిస్తే చాలదు. మంచి మాట చెప్పావు కానీ నీలాంటి గుణవంతురాలు దొరకటం నిజంగా నా అదృష్టం. మేడం, ఎలా ఉంది మన బంగళా? బంగ్లాకి బంగారంలా ఉంది. కానీ డార్లింగ్, మీ పిల్లలు ఏమైనా అంటారేమో అని నాకెందుకో భయంగా ఉంది. ఏడ్సారు వాళ్ళ మొహం. మనం అంటే వాళ్ళకు సింహ స్వప్నం. రే సూర్యం, అమ్మాయి రావా? రే, ఈవిడెవరో తెలుసా? నీకు కాబోయే అమ్మ కామినీదేవి గారు. నమస్కారం చేయండి. నమస్కారం చేస్తే చాలా నెత్తిలెక్కించుకుని ఊరేగింపు కూడా చేయాలా? అలా కామిని దేవట కామిని దేవి. ఇది కామిని పిశాచి. ఆయనకు లేకపోతే నీకైనా బుద్ధి ఉండక్కర్లేదు. మా నాన్న బుట్టలో వేసుకొని మాసి కాజేయాలి కానీ ప్లాను. నీ ఆటలు ఇక్కడ సాగు. నడు, నువ్వు బయటికి నడు. చాలు, ఇంకొక క్షణం ఎక్కడ ఉండాలి. వీళ్ళు బయటికి పోట. కామిని, చాలే, ఆనాడు చెప్పాను ఇలా అవమానం జరుగుతుంది. ఇంత అవమానం చేయడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. కన్న బిడ్డలకు సమాధానం చెప్పడం చేతకాలేదు కానీ పెద్ద మొగాళ్ళని నాపుతున్నాను. ఇంకేమి లెక్కేసిన కన్నా తండ్రి అని ఊరుకున్నాను. మరొకడైతే నెత్తురు కళ్ళు చూసేవాడిని. మమత మమకారం మర్చిపోయి
ఆడబిడ్డ మీద చేసుకుంటావు? నీలో ఇంత పశుత్వం ఉందా? ఇంత హీన స్థితికి దిగజారిపోయావు. నోరు మీద నా సొత్తు తిని నాకే ఎదురు తిరుగుతావా? నా మీదే చెయ్యెత్తుతావా? ఒళ్ళు తిమ్మిరే కొట్టుకుంటున్నారా మీరు? నేను ఎప్పుడు చస్తానని చెప్పి మీరంతా ఎదురు చూస్తున్నారా? యమ కరెక్ట్ బాస్. కలవాడి పిల్లలు తండ్రి చావే కోరుకుంటారు. నోరుమై, ఇదంతా చేసింది నువ్వే. తండ్రి బిడ్డల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూద్దాం అనుకున్నావురా? నిన్ను నిన్ను రే, ఇదే ఆఖరిసారిగా చెబుతున్నా. నేను ఈ కామినీదేవినే పెళ్లి చేసుకుంటాను. ఈ ఇంట్లోనే కాపురం పెడతాను. మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండండి, లేకపోతే పోండి. ఈ నరకంలో బ్రతకడం కన్నా వెళ్ళడమే మేలు. పొండి పొండిరా, ఇక మీ మోహన్లాల్ చూపెట్టద్దు. పొండి, మళ్ళీ కడుపు దొక్కాయంటే చూసుకోండి. పొండి, అందరూ కలిసి కట్టుకొని ఏ గంగలో దూకండి. పొండి, అసలు నాకు పిల్లలు పుట్టాలనుకుంటాను. నేను ఒక్కనే ఉన్నాననుకుంటాను. పొండి పొండి, కడుపులో పుట్టిన బిడ్డలు అయితే పోతారా వాళ్ళు? నాన్న, ఎవరి కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, ఎవరి సుఖం కోసం రాత్రింబగళ్ళు కలలు కన్నావు, వాళ్ళనే ఈనాడు దూరం చేసుకుంటున్నావు. సంపద శాశ్వతం కాదు. మనుషులు దూరమైన మాసిపోనివి మమత రక్త సంబంధమే నాన్న. వస్తాను నాన్న. రామ్మా, పక్క. బాబు, ఊరుకో బాబు, ఊరుకో. రా వెళ్దాం. తిండికే లేని వాళ్లకు పళ్ళ రసాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ సంగతులన్నీ నువ్వు ఆలోచించకన్నయ్య. ముందు నీ ఆరోగ్యం బాగుపడి. చీర సారే పెట్టి పంపవలసిన చెల్లెలు కష్టపడుతూ ఉంటే తిని కూర్చునే దుస్థితి ఏ అన్నకు పట్టకూడదమ్మా. ఊరుకోండి, ఏమిటా మాటలు? చూస్తూ ఊరుకోవటమేగా, అంతకంటే నేను చేసేదేముంది? ఉన్నవన్నీ అయిపోయింది. ఆకలికి కనికరం లేదు కమల, కనికరం లేదు. మీ అందరి నోళ్ళు కొట్టి పాలు పళ్ళరసం తాగేదానికంటే నేను చచ్చిన బాగుంది. అంత మాట అనకండి. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నాకు ఈ పసుపు కుంకుమ ఉంటే అంతే చాలు. భిక్షమెత్తైనా మిమ్మల్ని పోషించుకుంటాను. నన్ను అన్యాయం చేయకండి, నన్ను అన్యాయం చేయకండి. ఏం జరిగింది? ఆ రక్తం ఏమిటి? ఘోరం, మహాఘోరం బాస్. ఇదిగో మీ చెక్కు బుక్కు. 20,000 పోయాయి. కాస్తుంటే నా ప్రాణాలు కూడా పోయి ఉండే. అసలు ఏం జరిగింది సెక్రటరీ? దోపిడి, నిలువు దోపిడి. బ్యాంకు నుంచి వస్తుంటే నడి బజారులో నా తల పగలు కొట్టి డబ్బు కొట్టేశారు బాస్. మరి పోలీస్ రిపోర్ట్ ఇవ్వలా? పోలీసులు చెప్పి కుక్కలను పిలిపిద్దాం, వెంటనే ఆ దొంగను పట్టుకుంటాయి. వద్దు బాస్, వద్దు. కొట్టిన వాడు ఎవడో కాదు, మనవాడి. 4 రౌడీలను తీసుకొచ్చి తలబాలు కొట్టాడు బాస్. ఎవరు వాడు సెక్రటరీ? చెప్పు. ఎవడో కాదు, మీ అబ్బాయి సూర్యం. మా సూర్యం? వాడు అలాంటి పనులు చేయడే. ఎంత చెడ్డవాడైనా మీ కొడుకేగా, అందుకని అతని మాట ఎందుకు నమ్ముతారు? మీ అబ్బాయి అసలే జాల్ మీద పగబట్టున్నాడు. ఇవాళ తల పగలగొట్టాడు, రేపు అతను ప్రాణాలు తీస్తాడు. జాల్, పోలీసులు ఫోన్ చెయ్యి. అసలు నిజమే ఒకటి తేలుతుంది. వెళ్ళు. జాల్, ఆగు. పాడ్డం పోతే పోయింది. అందుకే బాస్, కన్ను మనది వేలు మనది అనే ఊరుకున్నా. చిచ్చి. అయ్యో మేడం, డాక్టర్కి ఫోన్ చేయి. దా దా. కూర్చో. పోయాడు ముసలాడు. పోయాడు. నీ కమిషన్ మినహాయించుకుని నా డబ్బు నాకు. ఇక నీది నాది ఏమిటి కామిని, అంతా మనదే. నీ దగ్గరే ఉంచు.
ప్రొద్దుట అవసరమైన పని మీద పిలిస్తే ఏమిట్రా వినిపించుకోకుండా పోయావు? సారీ బ్రదర్, హడావుడిగా పోతున్నాను. నేను ఏ మాత్రం లేట్ చేసినా నా జాన్కి డేంజర్ అయ్యేది. జాన్నా వాడేవాడు? వాడు కాడు, అది నా స్వీట్ హార్ట్, నా ప్రేయసి, నా నలిని, నా రసగుల్లాని ఆ జాలుగాడు గండు చెవులా పట్టున్నాడు. దులుపుకోలేక తచ్చును. జాలా? అదే ఆ బోసయ్య గారి సెక్రటరీ, ఉడిపి హోటల్ ఎదురుకుండా ప్లాట్ఫామ్ మీద లాస్ట్ టికెట్లు అమ్ముకునేవాడు చూడు, వాడు. ఓహో వాడా? తండ్రి బిడ్డలు వేరు చేసింది వాడేగా? వాడే. వాడి సంగతి అంతా తెలుసుకున్నాలే. తెలుసుకున్నావా? అమెరికా నుంచి సరైన టైంకి వచ్చు. వాడు అంతు చూడాలి. దానికి ఒక ప్లాన్ వేసించానులే. ఏమిటా ప్లాన్? అమ్మ బాబాయ్, నాకు భయంగా ఉంది. ఏనుండగా నీకేం భయం? నీకు చెప్పినట్టే అంత మాయ మాయ. ఇస్తారట. 100 రూపాయలు పెట్టి ఒక షేర్ కొంటే సంవత్సరానికి 300 లాభాలు ఇస్తారట. 100కు 300? పద, ఎన్ని చీరలు ఉంటే అన్ని మనమే కొనేద్దాం. అలాగే. ஹலோ ஆமா ஆமா தை மாசத்துக்கு முன்னே தர்ம பூஜை நீங்க பார்க்கவே முடியாது, மன்னிக்கும். हाँ हाँ, कल शाम को 4:15 पर आप साहब से मिल सकते हैं. పారిశ్రామికంగా ఇంత వెనుకబడి ఉన్నాడేనని నేను ఎంతో బాధపడ్డాను. ఇరుగు పొరుగు రాష్ట్రాలు చూడండి, ప్రతి పల్లెటూళ్ళలోనూ కుటీర పరిశ్రమలు, ప్రతి పట్టణంలోనూ భారీ పరిశ్రమలు. మనకెందుకు లేవు? కారణం ఏమిటి? డబ్బు లేకనా? సస్యశ్యామలమైన ఆంధ్రదేశంలో కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. ఎస్ఎస్ఎస్ఎస్ ముసలమ్మ తల కింద మూట విప్పినా థౌజండ్లు ఉంటాయి సార్. యు ఆర్ కరెక్ట్. మనకు డబ్బు ఉంది, ఇనపిట్టల్లో పెట్టి పూజిస్తామే కానీ పరిశ్రమల మీద పెడదాం, ప్రజాసేవ చేద్దాం అన్న ఆలోచన ఒక్కరికి లేదు. హియర్ 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 హియర్, గ్రేట్ బహు గొప్పగా చెప్పారు. ఆంధ్రదేశంలో పారిశ్రామిక చైతన్యం కలగాలనే ఈ ప్రాజెక్టు పెట్టాను. ఇలాంటిదే అమెరికాలో ఒకటి స్థాపించాను. చాలా మంచి లాభాలు వస్తున్నాయి. మీరు ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు లాభాలు వస్తాయి. అందుకే తమ దర్శనం చేసుకొని ఏదో ఉడతా భక్తి కొద్ది షేర్లు కొందామని చెప్పని వచ్చాం. వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే మీరు ఇప్పుడు ఎన్ని షేర్లు కొంటారు? 20 lakhs? నో సార్, ప్రస్తుతానికి శాంపిల్ గా ఒక 5 లక్షలు, 5 lakhs ఓన్లీ. రైట్, మీకు నచ్చితే తర్వాతే పెడతారు కానీ. అబూబకర్ ప్లీజ్ రిజా, వీరికి 5 లక్షల షేర్లు ఇండియన్ రూపీస్ లో ఏర్పాటు చేయండి. ఆహా, తమ వంటి విశాల హృదయులు నలుగురు పుడితే చాలు, ఆంధ్రదేశం బాగుపడుతుంది. అయ్యా, చిన్న మనవి, తమరు రేపు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలి. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో టైం. క్షమించాలి, మీరు కాదనంటే కాళ్ళ మీద పడిపోతుంది. ఒక గొప్ప దేశోద్ధారకుడిని గౌరవించామన్న తృప్తి మాకు కలిగించండి. మా మాట కానదు. ప్లీజ్ యాక్సెప్ట్. అబూబకర్, సాయంకాల ప్రోగ్రామ్ ఏమిటి? బిట్వీన్ 8 and 9 జులాబా. 8 and 9 భూషయ్య గారి ఇంట్లో డిన్నర్. నోట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ సార్. గోంగూర ఆవకాయ తప్పకుండా ఏర్పాటు చేస్తాను. గోంగూర ఆవకాయ ఏదని చేస్తున్నారు. దగ్గర ముందు మీటింగ్ బాగా చెప్పావనా? నువ్వు అమెరికా నువ్వు. ఎందుకు ఏడుస్తున్నా? కమలా, రాధా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళారమ్మా? మీ వదినేది? ఇక్కడే ఉండాలని. చూడమ్మా, బాబు ఏదో ఆకలి ఏడుస్తున్నాడు. బాబు అన్నం పెట్టారా? బాబు కూర్చోమ్మా. బాబు మంచినీళ్ళు తాగమ్మా.
రాధ, ఏమన్నయ్యా? నాకు కూడా కాసిన మంచినీళ్ళేవమ్మా. శింబా శింబా ముళింబా. వెల్కమ్ వెల్కమ్, గుడ్ ఈవినింగ్. కూర్చోండి కూర్చోండి. బా, ఇక్కడ. వెరీ ఫైన్, చాలా బాగుంది ఇల్లు. ఇదంతా వారు మనసు పడి చేయించుకున్నారు. ఓ ఐ సీ. మిస్సెస్ భూషణ్ గారు. హౌ డు యు డు? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీరు పూర్ణాల పురుషోత్తం శెట్టి గారు. ఐ సీ. పెద్ద ఐరన్ ఓర్ మర్చెంట్. మాదేముందండి, భూషయ్య గారు గొప్ప కోటీశ్వర్లు, అంతా వారి సెలవ. జాల్, ఎవడు వాడు? వాడా? ఓహో, వాడు కాదు, ఆమె నళిని. మీరు ప్రిన్స్ అబూబకర్ కర్. ఎల్ జమానుద్దీన్ బెన్ దిలావర్ ఖాన్ బిస్మిల్లాహ్. బిస్మిల్లా. ఈమె మిస్ నళిని, కామినీ దేవి గారి కుమార్తె. ఆదాబర్. అంతేకాదు, మా కాబోయే సింబా సింబా. గొప్ప డాన్సర్ కూడా. అయితే ఒకటి ఆట ఆడిపించండి చూద్దాం. అదే ధర్మభోజ గారి సమక్షంలో అరేంజ్ చేద్దామని. వీడు నళిని బుషి, గొప్పగా నాట్యం చేస్తాడు. హౌ డు యు డు? మీరు అనుమతిస్తే ఒక చిన్న డాన్స్ ఎంటర్టైన్మెంట్. There's no time, absolutely, I'm sorry. బాస్, Yes? All right, cancel the other program. థ్యాంక్ యూ ప్లీజ్. యు డూ. నళిని, 5 నిమిషాల తయారు కావాలి. మంచి మామిడి పండు మదం ఎక్కి ఉన్నది మామా మామా మామా. ఎక్కడికి వెళ్ళావమ్మా? అబ్బాయి, నేను ఎక్కడికి వెళ్ళాను? నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? ఇది లక్షాధికారి కోడలు ఉండి ఆఖరికి తట్టలు మోసే గట్టి పట్టిందా? మా కోసం కూలి పనులు కూడా చేస్తున్నావా? ఊరుకో, మీ అన్నయ్య వింటారు. ఏమండి, భోంచేయండి. వద్దు కమల, నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏంటండి? అసలే ఒంట్లో బాగుండలేదు. అన్నం కూడా తినకపోతేనా? నన్ను బలవంత పెట్ట కమల. ఏదో పొరపాటు జరిగింది, వంట ఆలస్యమైంది. రేపటి నుంచి త్వరగా చేస్తాను. పాపం, ఎంత ఆకలైందో. క్షమించండి. నా మీద కోపం వచ్చిందా? మీద కోపం కాదు కమల, బాధ. నీ అతి మంచితనంతో నన్ను చిత్రవధ చేస్తున్నావు. ఏనాడైనా ఎండకన్నా ఎరుగుదవా, గడప దాటి ఎరుగుదవా? నన్ను కట్టుకున్న పాపానికి కూలి పని చేస్తున్నావు. గృహలక్ష్మిలాగా ఆదరించవలసిన భార్య కాయ కష్టం చేసి సంపాదించి తెస్తుంటే ఈ పాడుపట్ట నింపుకోమంటావా? అంత మాట అనకండి. నా భర్త కోసం నేనేమైనా చేస్తాను. మీరు కోరుకుంటే నాకు అదే చాలు. తినండి. వద్దు కమల, ఈ అన్నం నేను తినలేదు. తీసుకు.
మీరు తినకపోతే ఇంట్లో మరెవరు తినరని మీకు తెలుసుగా. సరే, అందరినీ పస్తు నుంచి చంపండి. అభిమానానికి అసక్తతకు జరిగే పోరాటంలో నేనే ఓడిపోయాను కమల, నేనే ఓడిపోయాను. తినండి. ఉన్నదంతా నాకు పెట్టి నువ్వు పస్తుంటావా కమల? సంపాదించి పెట్టలేకపోయినా నువ్వు కూడా ఒక ముద్ద తింటూ ఉంటే చూసిన ఆనందమైనా నాకు మిగలనాయి కమల. తిను. మిస్టర్ జాన్, షేర్ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేయించాను. అన్ని మేడం కామినీదేవి గారి పేరు రాయించాను. ఓకే ఓకే సార్, ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. సార్ అలాగే ఆ చేస్తూనే ఈ 2 లక్షలు కూడా తీసుకొని. వాట్, ఇంకా చేసా? నో నో నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఐఎమ్ సారీ. సార్ ప్లీజ్ ప్లీజ్, మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని ఎంతో పెద్ద వ్యాపారం చేద్దామని వచ్చాం సార్, మీరు కాదనకండి. సార్ అది ఇది కలిపి మొత్తం 7 లక్షలకు మదన్ కామినీదేవి గారి పేరట్లే షేర్లు ఇప్పించండి సార్. సార్ సార్ ప్లీజ్, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. సార్ ప్లీజ్ కాదనకండి. ఆల్ రైట్ అబు బేకర్, కామినీదేవి గారి మాట కాదని లేకపోతున్నాం. ఆ 2 లక్షలు కూడా తీసుకో పాపం. గుడుంబా థ్యాంక్స్ సార్. ఐ థింక్ ఇట్స్ టైం ఫర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. సార్ వి లీవ్ టేక్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గుడ్ లక్. ఘన విజయం, 7 లక్షల క్షవరం ఒకే మాట. ఇంకా వాళ్ళ దగ్గర ఒక్క నయా పైసా క్యాష్ కూడా లేదు. అదేమిట్రా, నీకెలా తెలుసు? నాకు తెలియదు. నా స్వీట్ హార్ట్ నా చెవులో టకటకా చెప్పేసింది. అయితే ఇక మిగిలింది భూషయ్య గారి కళ్ళు తెరిపించడమే. అయ్యో, ఆ విషయం నాకు వద్దు. డివైడ్ అండ్ రూల్ అన్నారు పెద్దలు. ఏమిటమ్మా రాధ, నాన్న దగ్గరికి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎంతకాలం ఇలా కష్టపడతాం. నాన్న అడిగి డబ్బు తెస్తాను. ఆ పాటి ప్రేమే నాన్నకు మన మీద ఉంటే కట్టుబట్టలతో మన ఎందుకు బయటికి పంపిస్తాడమ్మా? కోపతాపాలు కలకాలం ఉండవన్నయ్య. కన్న మనసు వెన్నలాంటిదంటారు. నిజమేనమ్మా, కానీ నాన్న విషయంలో మాత్రం నాకు ఆ విశ్వాసం లేదు. నేను అడిగితే కాదనరు. నేనంటే నాన్నకి ఎంత ప్రేమో నీకు తెలుసుగా. ఆ రోజులు పోయాయమ్మా. ఇప్పుడు నాన్న వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. జరిగిన దాని గురించి అనుకుంటే ఏం లాభం? అమ్మాయి వెళ్తానంటుంది, వెళ్ళి రానివ్వండి. ఈ రూపాయనైనా మళ్ళీ మనమంతా ఒకటైతే. సరే, అలాగే. మీ అందరి నమ్మకాలు నేనెందుకు కాదనాలి? వెళ్ళొస్తానయ్య. వెళ్ళిరాము. వస్తా వదినా. ఎవరు నువ్వు? ఓ, అప్పుడే నేను ఎవరినో మర్చిపోయావా? సరేలే, నేను భూషయ్య గారి అమ్మాయిని. ఎందుకు వచ్చావు? మా నాన్నగారిని చూడాలి. ఏ డబ్బేమైనా కావాలా? అది నీకు అనవసరం. పెద్ద పౌరుషం పోయావుగా. పొగరు అణిగిందా? మా నాన్నగారు ఎక్కడ? పైన పనిలో ఉన్నారు. ఆగో, ఎక్కడికా దూకుడు? మా నాన్న దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఈ ఇంటి యజమానురాల్ని. ఇది మా ఇల్లు. మా నాన్నగారిని చూడాలి. అదే వీల్లేదంటున్నాను. వచ్చిందని నోరు అమ్మంటున్నాను. ఇంతసేపు ఓర్పుతో ఆగాను. నా కోపాన్ని రెచ్చగొట్టుకో. మా నాన్న చూస్తీరాలి. అసలే చెప్పేది కాదు, మర్యాదగా బయటికి పో. లేకపోతే పళ్ళు రాను. నా పళ్ళు రాసుకుంటాను. చూడడానికి పోయాను. అయ్యో 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 అయ్యో. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా. నాన్నగారు చంపేస్తాను. చంపే. అమ్మా. అయ్యో, రాధా, ఏమిటిది? ఏమైనా మతిపోయిందా? ఆమెను కొట్టి పైగా నువ్వు ఏడుస్తున్నావా? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? సిగ్గు లేకపోతే సరే. చిచ్చి, నాన్న, నన్ను కొట్టింది నాన్న. నా తల పగలబట్టి పైగా ఎంత అబద్ధం పడుతుందో. నేను కొట్టానా? నాన్న,
నన్ను నానా మాటలంది నాన్న. నిన్ను చూడడానికి కూడా వీల్లేదంది. మెడపెట్టి గెట్టి బయటికి పొమ్మంది నాన్న. ఇది ఆవిడిల్లు, ఆవిడ పొమ్మంటే పోవాల్సిందే. నాన్న నాన్న అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడా నాన్న? పాపం డబ్బు కోసం వచ్చి ఉంటుంది బాస్. కొట్టేసిన డబ్బు అయిపోయిందేమో. ఒక్క నయా పైస కూడా ఇవ్వను. నా వాళ్ళంతా ఏనాడో వచ్చారు. పోండి. వెళ్తాను వెళ్తాను నాన్న, వెళ్తాను. అయ్యో, ఎవరది? ఎవరో మూర్చిపోయినట్టుంది. ఆపండి ఆపండి, కారు ఆపండి ఆపండి. బాబు ఏం జరిగింది? ఎవరో అమ్మాయి పడిపోయింది, కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి బాబు రండి. రాధా 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 రాధా. అమ్మాయి రాధా రాధా, నేను ఇక్కడ ఉన్నాను. మన ఇంట్లోనే ఉన్నావు రాధా. రాధా, నేను రాధా, రఘుని. అసలే నీరసంగా ఉన్నావు. రాధా రాధా, భయపడకు రాధా, నేను ఉన్నాను, భయపడకు. లేమ్మా. నలిని, మేరా ప్యారీ ఆయియే ఆయియే. నలిని నలిని. నమస్కారం ధర్మచక్రెడ్డి గారు. ఓ పోటయ్యా సార్, అదాబర్స్ అదాబర్స్. ఏనుగంత మనిషిని ఇక్కడ ఉంటే ఆడపిల్లని కేకేస్తావేమయ్యా? పిలిచింది నల్ని, వీడు వచ్చింది మీది కోసం. మీది సెక్రటరీ జాల్గాడు ఉంది. లేదు. కామిని ఉన్నాడు. లేడు. ఏదో బయటికి వెళ్ళారు. ఏమిటి సంగతి? గుడుంబా 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 అంటే? నీది తోటి మాది ప్రైవేట్ గా మాట్లాడుతుంది. రహస్యం రహస్యం? అయ్యే. ఏమిటా రహస్యం? నాకు ఒక అనుమానం ఉన్నాడు. వాడు లేడు, వాడు కామ్ని. వాడు మీకు సొంత ఆవిడి? ఎందుకు? అది అందులో ఉంది పాయింట్. రిజిస్టర్ కాహావిడి, నైట్ కాంట్రాక్టర్ కాహావిడి. ఏదో అలాంటి ఆవిడలేవయ్యా. అందుకే కామ్ని నీకు ఇంత మతలబ్ చేస్తుంది. బిస్మిల్లా చేస్తుంది. ఇంకా ఏమి చెప్పేది? నీకు డబ్బు చచ్చింది, నువ్వు చచ్చింది. క్యాష్ అంతా నువ్వు ఇచ్చిందా? వాటా అంతా దాని పేర రాయమని చెప్పింది. దానికి ధర్మభోజ మహారాజు రైటు చెప్పింది. మీ సెక్రటరీ లేడు జాల్గాడు, వాడు వేరే 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. 2 లక్షలు? 2 లక్షలు ఇస్తే 7 లక్షలు మొత్తం అయింది. మొత్తం అంతా దాని పేరు దాని పేరు దాని పేరు. ఇదంతా నిజమేనా? అలా తోడు చచ్చిపోతాయి. ఇదేనన్నమాట. పోయిందన్నమాట. నీది మాకు బాబా జాలటువంటి. నీది ముఖం చూస్తే మాకు జాలి వేస్తుంది. ఇది విషయం నీతోటి చెప్పడానికి మేము వచ్చాం. ఎంత మోసం చేశారు, నన్ను ఎంత మోసం చేశారు. 7 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు పోయాయి. పర్వాలే పుట్టేసా, పర్వాలే. నిద్రలే, ఉచారు ఉండు. నీ అంతు కనుక్కుంటాను రా. నువ్వు ఇక్కడే ఉండు. కుటుంబా వీడు ఉన్నాడు. నువ్వు ఉండు, ఊడిపో. ఎక్కడ పోయారు? ఇంట్లో వాళ్ళంతా తెచ్చారా? నీ మోహన్ చూపెట్టారు. నన్నే మోసం చేస్తారా? రండి రండిరా. మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. ఎలా ఉన్నారు? ఏమయ్యా జలయ్య, ధర్మపూజ కంపెనీలో షేర్లన్నీ నా పేరుతో కొన్నావా? అదేమిటి బాస్, అన్ని మీ పేరునే రాయించాం. రే, నా దగ్గర నాటకం ఆడతావట్రా? నేనంత తత్తు తద్దమని అనుకున్నావా? ఆ ధర్మభోజాన్ని బుట్లో వేసుకొని షేర్లను నీ పేరుతో రాయించుకుంటావా? నేనేం చేస్తానో చూడు. అవును,
రాయించుకున్నాం. ఏం తప్ప? అదేమిటి బాస్, మీ పేరుంటే ఒకటి, కామినీదేవి గారి పేరుంటే ఒకటినా? నోర్మీ, ఏమిటి పెద్ద గింజుకుంటున్నావు? నువ్వు ముసలాడవు. రేపు చెప్పా పెట్టకుండా సడన్ గా నువ్వు గుట్టుకోమంటే నాగతి ఏమిటి? అయితే నా సాగు కోరుకుంటున్నారు కదా మీరిద్దరును. మీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందే. మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారక మీరిద్దరును. ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపోండి. పోవడానికి మాకేం కర్మ. కావాలంటే 4 మెతుకులు పడేస్తాం, తిని మర్యాదగా పడుండు. లేదా నువ్వే గెట్ అవుట్. అట్టే గింజుకో. నేను గెట్ అవుట్. ఏం చూసావే? నిన్ను నిన్ను రే జాలిగా లాటరీ టికెట్ల సన్యాసి, లక్షాధికారి భూషణ్ మీద చేయి చేసుకోవడానికి నీకు ఎన్ని గుండెలరా? నువ్వు సంపేస్తాను. రే పెసరట్టు, నువ్వు లక్షాధికారి ఎలా అయ్యావురా? ఈ సన్నాసి అమ్మిన లాటరీ టికెట్ వల్లనేగా. స్మార్ట్, ఏదో ముసలాడివి పోనీ పోనీ అనుకుంటుంటే నా మీద చేయి చేసుకుంటారా? చూస్తూ నిలబడ్డారేరా? తీసుకెళ్ళి మేనేజ్ గదిలో పోయండి. మీరు వాడి మనుషులేదా? అయ్యో 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 ఎంత మోసం నిన్ను నరికినా పాపం లేదు. నీ ప్రాణాలు దక్కాలన్నా, నువ్వు బ్రతికి బయటపడాలన్నా వెంటనే ఈ బంగళా కామినీదేవి పేరు రాసి, ఈ బంగళా రాసి వాళ్ళే. ఇవ్వను 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 లేదు. నేను సచ్చిలో రాసివ్వను, సచ్చిలో రాసివ్వను. సచ్చాక నువ్వు రాసిచ్చేదే. తలుపులు మూసి 3 రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఎండబెట్టండి. 4వ రోజు వాడి తల్లో జేజమ్మ రాసిస్తుంది. పదండి. ధర్మజ తీసారా వేషం? ఎవరో చూస్తారు. చూడటమేట్రా? చూస్తే మనం భయం ఏంటి చెప్పు. చూడు, మనం అనుకున్నట్టు ప్లాన్ పక్కన సరిపోతుంది. ఆ జాలయ్యగాడు భూషణ్ పాపం గదిలో వేసి పట్టుకుంటాడని చెప్తాడు. కుడుతున్నారా? కొట్టడమా? పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల దేవసిద్దే. 108 గంటలు బట్టి ఫుడ్ లేదు, 112 గంటలు బట్టి వాటర్ లేదు. ఇలా ఇంకో 24 గంటలు చేశాడంటే మనతో చెప్పకుండా వెళ్ళిపోతాడు పాపం. ఈ వేళ ఏమంటున్నాడు తెలుసా? అమ్మాయి రాధా, అబ్బాయి సూర్యం అని ఏడుస్తున్నాడు. నాకు కూడా జాలేసింది, నేను ఏడుద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచి మన నీరసంగా ఉన్నాడు కానీ మానేశాను. దారిలో పడుతున్నాడన్నమాట. వీలు లేదు, అలా జరగడానికి వీలు లేదు. నా బిడ్డ నా కళ్ళ ముందు అడుగుతుంటానికి వీలు లేదు, వీలు లేదు. రాధా, సూర్యం, గోపి, అమ్మా అమ్మా కమల, సూర్యం సూర్యం, నా పిల్లలు చూడాలి. నీ తలుపు జా. అత్తయ్య, ఏమ్మా? నేను రాలేదని అన్నయ్య వదిన ఎంత కంగారు పడుతున్నారో ఏమో. అందుకేగా నేను బయలుదేరుతున్నాను రాధా. మీ అన్నయ్యని వదిన కూడా ఇక్కడికే తీసుకొస్తాను. నువ్వేం భయపడకమ్మా. రాధా, మీ నాన్న కూడా దారికొస్తున్నాడు. అంటే ఏముంది, గదిలో పెట్టి చావగొడుతుంటే రాధా సూర్యం అని కలవరిస్తున్నాడు. మా నాన్నను కొడుతున్నారని తెలిసి కూడా మీరంతా చూస్తూ ఊరుకున్నారా? అదేం కాదు రాధా, మీ నాన్నకు జ్ఞానోదయం కలగాలని ఆగాను. వాళ్లకు బుద్ధి చెప్పి మీ నాన్నను తీసుకురావడం మన చేతుల్లో పని. కాస్త ఓపిక పట్టు, వెళ్ళొస్తాను. ఏమండి, అమ్మాయి వెళ్ళి 4 రోజులైంది. ఇంతవరకు ఏ కబురు లేదు. ఏమైందో ఏమో. నేను అదే ఆలోచిస్తున్నాను కమల. ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అండి? ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది. పైగా అక్కడ ఉండే వాళ్ళంతా రౌడీ ముఖ. నాకు అదే భయంగా ఉంది. కబురు చేద్దామంటే మనిషి అయినా లేదు. పోనీ నీ వెళ్ళిరానా? నువ్వు వెళ్తావా? వద్దు కమల, నేను వస్తాను. అందరం కలిసి వెళ్దాం.
అత్తయ్య గారు నేనే నల్లి లేవండి. ముందు పాలు తాగండి. చూడండి, ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు వాడు తీసినా తీస్తారు. ఇక్కడి నుంచి ముందు మీరు వెళ్ళిపోండి. చెప్పలేరు, వెళ్ళండి. రండి త్వరగా త్వరగా. అలాంటి పిశాచి కడుపున నీలాంటి దేవత ఎలా పుట్టింది? అవన్నీ తర్వాత, ముందు ఈ నరక నుంచి బయటపడండి. రండి. తలపేసుకో. ఎవరయ్యా నువ్వు? అరే ఎవరో బిచ్చగాడిలాగా ఉన్నాడు. ఆ మిగిలిపోయిన ఇడ్లు ముక్కలు పెసరట్టు ముక్కలు తిరిగి పడేరా. తినే ఏమైందమ్మా? నువ్వన్నా చెప్పమ్మా. అంతా నా కర్మ మామగారు. వారు లారీ కింద పడ్డా. నా బిడ్డ లారీ కింద పడ్డా? ఈ అనర్థాలకంతటికీ నేనే కారణం. నడవంతర ముసిరితో నా కళ్ళు మూసు పోయి కన్న బిడ్డలనే దూరం చేసుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. భగవంతుడా భగవంతుడా, ఎందుకేనా నన్ను బతికించింది? ఇంతకంటే నాకు చావు మిగలు. మామగారు ఏమిటా మాకు? ఈ చేత్తో చేసుకున్నాను, ఈ చేత్తో అనుభవిస్తున్నాను. వాళ్ళని నమ్ముకున్నందుకు ఆస్తంతా కాజేసి నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి ఎట్టేశారు. ఆ జాలిగాడు మిమ్మల్ని వెళ్ళగొట్టాడా? వాడు నెత్తురు కలుగుతుంది. నాన్న రాదేది మిమ్మల్ని చూడాలని వచ్చింది. నీ దగ్గర రాలేదా? నిన్ను కలుసుకునేదా నాన్న? కలుసుకుంది. ఆ పాపిష్టి దాని మాటలు నమ్మి రాధను అనరాని మాటలు అన్నాను. అవమానం భరించలేక ఎక్కడికి పోయిందో ఏమైపోయిందో. ఎంత పని జరిగింది. నేను వద్దన్నా వినకుండా వచ్చింది. చూసావా కమా, అనుకున్నంత పని జరిగింది. కంగారు పడకండి బాబు. ఈ మధ్య రఘుబాబు ఊళ్ళోకి వచ్చారుగా. ఒకవేళ అక్కడికి వెళ్ళారేమో. రఘు వచ్చాడు? అవును బాబు. ఈ అమ్మాయి అక్కడికే వెళ్ళి ఉంటుంది. నా బిడ్డను చూడాలి నేను. పదనైనా బాబు పద. నాన్న కంగ్రాచులేషన్స్. నువ్వు జేమ్స్ బాండ్ మించిపోయావు. మాకు తెలియకుండా భోజనం అలా పంపించేశావు. ఆయన అవస్థ చూడలేకపోయాను. అవునులే, మంచి పని చేస్తావు. నాకు తెలుసు. భోజనం తప్పించుకున్నాడా? ఆ 7 లక్షల క్యాష్ మా దగ్గరికి వచ్చింది. ఆ జాలయ్య గారి పాటలు చూడు, ఇంకా కుక్కలు కూడా పాడవు. డైరెక్ట్ గా శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళిపోతాడు. లాటరీ టికెట్లు అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తెలుసా? ఫుడ్కి లాటరీ కొట్టవలసిందే. డార్లింగ్ డార్లింగ్. ఏమిటిది? నీ గడ్డం. ఓ గడ్డమా? ఇది మన గడ్డమా? డార్లింగ్. సింబా ములుంబా. మిస్టర్ జాన్, నీకు ధర్మభోజనం రమ్మంటుంది. మాకు కాం బాగా ఉంది, మేము వస్తాం. నువ్వు ప్రిన్స్ అబూ బకర్ బిస్మిల్లావా? అవును పాపం, నీతోడు. వాడేవాడు నీతోడు? వాడేవాడు నీ ఫ్రెండ్ ఆ ధర్మభోజగాడు. ఎవడు వాడు? చెప్పు. చెప్పను చెప్పను చెప్పను. చెప్పు.
చెప్తావా లేదా? చెప్పు చెప్పు, లేదా నీ ప్రాణాలు ఇస్తాను. చెప్పు, ఎవడు వాడు? వాడు రఘుగాడు. రఘు. నీ పేరు? అబ్బురాం. మీ ఇద్దరు కలిసి నాటకం ఆడి మమ్మల్ని మోసం చేస్తారా? ముసలాడు పారిపోలే, నీ ముద్దుల కూతురు వాడిని విడిపించింది. అంతేకాదు, ఇది వీడు వీడి స్నేహితుడు రఘు కలిసి ధర్మభోజాల మారు పేరుతో నాటకమాడి మన 7 లక్షలు కాజేశారు. 7 లక్షల రూపాయలు పోయా. వీళ్ళిద్దరి గదిలో పడి తాళం వచ్చారు కదా, ఆ ముసలాడు పడుకోరా. అన్నం నీళ్లు లేకుండా ఇక్కడే మారుతామని. ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బంతా రఘుగారి చేత ఉండిపోయింది. ఇల్లు రాసి ఒకటే ఈ ముసలాడు పోయాడు. వాడెక్కడే పోతాడు? ఏమో కూడా పోలీసు రిపోర్ట్ ఇస్తాడేమో. అంత ధైర్యం కూడా వాడికి? సుమన్న, వాడెక్కడున్నా సరే 5 నిమిషాల్లో పట్టి తెప్పిస్తాను. ఆ భూషయ్య గారి కూతురు వస్తోంది. అవును, మంచి సమయానికే వస్తోంది. మీరు వెళ్ళి దాక్కోండి. నువ్వురా. మీ నాన్నొక్కడే, నిన్ను వెతుక్కుంటూ అందరూ ఇక్కడికే వస్తారు. అందాక కాస్త విశ్రాంతి తీసుకో. అమ్మాయి రాధా, రాధా, అమ్మా, ఏమిటి? ఏం జరిగింది? రాధా కనిపించడం లేదు బాబు. రాధ కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో ఎక్కడికి వెళ్ళిందో. హలో, రఘు స్పీకింగ్. ఓ, ధర్మభోజ గారేనా? నమస్కారం సార్. మీరెవరు? నేను సార్ జాలైని. రే రఘు, నీ వేషాలు నా దగ్గర్రా. నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? అంత సులభంగా మోసపోడురా ఈ జాలయ్య. నీ రాధ, అదే ఆ భూషయ్య గారి కూతురు, ఇప్పుడు నా చేతుల్లో ఉంది. మర్యాదగా 7 లక్షలు తెచ్చి అప్పగిస్తావా? రాధ ప్రాణాలు తీయమంటావా? మాట్లాడవే, చెప్పు. నీకు డబ్బు కావాలా, రాధ కావాలా? మిస్టర్ జాన్, మిస్టర్ జాన్, తొందరపడకండి. ఇప్పుడే వస్తున్నాను, డబ్బు తీసుకొస్తున్నాను. అలా రారా దారికి. పొరపాటున పోలీసులకు ఫోన్ చేశావు, నీ రాధ గొంతు. నీకు అర్ధగంట టైం ఇస్తున్నాను. అమ్మా, కొట్టినవాడు కొడితే కొట్టాడు కానీ జంటగా ఇద్దరిని బాగా వదిలేచాడు. ఆ తలుపు గట్టిగా వెచ్చలేదు చూడు. చిచి, నీకు అసలు బుద్ధి లేదు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు. ఉపాయం అయితే ఇవ్వగలను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. అమ్మ వీడింటే పడదు, ఈతలు కూడా వేసేసాడు. రాధెక్కడ, డబ్బెక్కడ? ఆగు, ముందు రాధను తీసుకురా. అలాగే.
అసలు సంగతి మర్చిపోయావు కనుక నువ్వు వెళ్ళగా పోలీసులు తీసుకురావాలి. ఇక్కడ జాగ్రత్తగా నేను చూస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. బాబు రాదెక్కడ బాబు? ట్రైన్ చూడండి. నిన్ను డార్జిలింగ్ నీకు ఇల్లు రాసి నీకు పుణ్యం ఉంటుంది. నన్ను విడిచిపెట్టు. ఇంతట్లో ఉంటాను నిన్ను. కామెడీ మీరేనా? దీనికంతటికి ఈవిడేనండి కారణం. కామిని, భూషయ్య గారు, ఇదిగో మీ డబ్బు 7 లక్షలు. సరిగ్గా ఉన్నాయేమో లెక్క పెట్టుకోండి. తీసుకో నాన్న. ఈ డబ్బు కోసమేగా ఇన్ని బాధలు పడ్డావు. అయినా వాడంతని పోగొట్టుకున్నావు. నువ్వు సుఖంగా ఉంటే మాకంతే చాలు. నువ్వు సంతోషంగా ఉండు. రఘు, అన్నయ్య, వదిన, రండి పోరా. మా రాధ వెళ్ళొద్దమ్ము. మీరందరూ ముసలిని వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. కన్న బిడ్డల ప్రేమ కూడా నోచుకొని దరిద్రుని చేయొద్దమ్మా నన్ను. నేను రఘు, నిన్ను అవమానించిన నన్ను కాపాడావు. మా కుటుంబం నిలబెట్టావు. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నాయన.
ఒకప్పుడు ఈ నరవంతరపు సిరే శాశ్వతం అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నాను. నా అదృష్టం కొద్దీ మళ్ళీ అందరం కలుసుకున్నాం. ఈ వయసులో నాకు కావాల్సింది ఈ పాపిష్టి డబ్బు కాదు, మీరు. నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు నాయన. మీకు చేతులు ఎత్తి నమస్కారం చెప్తాను. నాన్న ఏమిటో మాట? నాకమ్మా ఇంకేదో అయిపోయింది, ఊరుకోండి నాన్న. అమ్మ రాధా, బాధపడకండి నాన్న. ఈ అదృష్టం మీ ఒక్కరిదే కాదు, మా అందరిది కూడా. రఘు, అపకారికి ఉపకారంతో నాకు మంచి ప్రాయశ్చిత్తం చేసి అలాగే మరొక మహోపకారం చేయలేను. మా అమ్మాయిని పెళ్లి చేసుకో, నీ కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పారని సంతోషిస్తాను. బ్రహ్మాండంగా చెప్పారు పిట్టయ్య. నాకు చిన్న కొడుకు నల్లి రా. పాపం నల్లి తల్లిని పిల్ల కదా, తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా. ఏదో దాన్ని ఒక ఇంటిని చేస్తే నేను మాత్రం రెడీ. ఈ 2 కన్యాదానాలు చేసేసి ఈ పుణ్యం కాస్త మీరు దక్కించుకోండి, ఏమంటారు? గోపి, ఇప్పుడు నేను నిజంగా లక్షాధికారిని. ఇది డబ్బుకే తక్కువ నీకు, ఈ లక్షణాన్ని మీరేరా బాబు.